చదువుతూ వస్తుంటున్నాము. ప్రీవియస్గా మనం చదివిన టాపిక్స్ అన్ని కూడా మనకి తెలుసు. రాజ్యం అంటే ఏంటి అనేక అంశంలో చాలా టాపిక్స్ కూడా మనం కవర్ చేసాము. ఈ యొక్క కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క సబ్జెక్ట్స్ మనం క్లోజ్ చేసే స్టేజ్కి వచ్చాము, కానీ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ క్లోజ్ అవ్వలేదు. సబ్జెక్ట్స్ కొంచెం తక్కువ అవుతుంటున్నది. ఇంకా రాబో రోజుల్లో ఇంకా మనము వేరియస్ ఆస్పెక్ట్ మనం చూడబోతుంటున్నాము. లాస్ట్ వీక్ మనం చదువుకున్న టాపిక్ కూడా మనకి అందరికి కూడా తెలుసు. కింగ్డమ్ సిటిజన్షిప్ అనే యొక్క అంశంలో మనం చదువుకున్నాము. లాస్ట్ వీక్లో మనం చదువుకున్నది ఏంటి? కింగ్డమ్ సిటిజన్షిప్. ఎంతమంది కింగ్డమ్ సిటిజన్గా ఉన్నారు మీరు? కింగ్డమ్ సిటిజన్షిప్గా కింగ్డమ్లో ఉన్నాము, కింగ్డమ్ సిటిజన్గా ఉన్నాము. కింగ్డమ్ ఆల్రెడీ అరైవ్డ్ అయ్యింది. దేవుని రాజ్యము ఈ ఎర్త్లో వర్క్ చేస్తున్నది, పరిపాలన జరిపిస్తూ ఉంటున్నది. దేవుని రాజ్యం యొక్క రూలింగ్ లేకపోతే, దేవుని రాజ్యం యొక్క పరిపాలన లేకపోతే, ఆయన యొక్క ప్రభుత్వం లేకపోతే మనము దేవుని స్తుతించలేము కూడా, మనం దేవుని ఆరాధించలేము కూడా. దేవుని మనము మనస్ఫూర్తిగా స్తుతిస్తూ ఆరాధిస్తూ అన్ని సందర్భంలో దేవుణ్ణి మనము ప్రేమిస్తుంటున్నామంటే దేవుని యొక్క పరిపాలన ఈ ఎర్త్లో అరైవ్డ్ అయింది. అది ప్రతి హృదయంలో ఆ పరిపాలన జరుగుతున్నది. అందువల్లనే దేవుణ్ణి మనం విల్లింగ్గా వర్షిప్ చేస్తున్నాము, విల్లింగ్గా దేవుని వెతుకుతున్నాము, దేవుని విల్లింగ్గా ప్రేమిస్తుంటున్నాము. సో ఆయన యొక్క ప్రభుత్వం లేకపోతే, ఆయన యొక్క రూలింగ్ లేకపోతే ఇంత విల్లింగ్గా ఎవరు చేయలేరు కూడా. గుడ్. ఇక కింగ్డమ్ సిటిజన్షిప్ చదువుకున్న తర్వాత మనం చదివేది పూర్తిగా కింగ్ అండ్ కింగ్డమ్, రాజ్యము, రాజు, రాజ్యభారము. ఈ యొక్క ఆస్పెక్ట్లోనే మనం చూస్తూ ఉంటున్నాము. ఇప్పుడు మనం చూడబోయే ఆస్పెక్ట్ ఏంటంటే అండర్స్టాండింగ్ ద కింగ్డమ్, కాన్సెప్ట్ ఆఫ్ గివింగ్ టు ద కింగ్. ఈరోజు మనం చదవబోయే అంశం ఏంటంటే దేవుణ్ణి మనం రాజు అంటున్నాము. ఆ రాజుని గురించి, ఆ రాజ్యము గురించి చదువుతున్నాము. ఇప్పుడు ఈ యొక్క సబ్జెక్ట్ యొక్క ఎండింగ్ వచ్చినాము. ఎండింగ్లో దేవుని రాజుకి మనము ఇచ్చే విధము. రాజు అంటే ఏంటి? ఒక వ్యక్తి రాజుని దర్శించాలి, రాజుని చూడాలి, రాజుని చూసేదానికి అతను ఒక ప్యాలెస్కి వెళ్తున్నాడంటే ప్రతి వ్యక్తి ఫస్ట్ ఆ రాజుకి గిఫ్ట్ తీసుకెళ్తారు. ఇది ఒక ప్రోటోకాల్. ఇది వచ్చి రాజును చూసేటప్పుడు ఒట్టి చేతితో వెళ్ళేది ఆ రాజుని అవమర్యాద చేసినట్టుగా, ఆ రాజుని మనం రెస్పెక్ట్ చేయలేదు అనేది అర్థమవుతుంటున్నది. అప్పుడు ఈ యేసుక్రీస్తుని మనము రాజుగా అంగీకరించున్నాము, ఆయన యొక్క రాజ్యంలో మనము నివాసులుగా ఉన్నాము, ఆ రాజ్యం యొక్క వారసులుగా, ఆ రాజ్యం యొక్క సిటిజన్స్ గా మనం ఉన్నామంటే ఆ రాజుని మనము రెస్పెక్ట్ చేస్తుంటున్నాము, ఆ రాజును ఎలా మనము భావిస్తున్నామో, ఎలా ఆరాధిస్తుంటున్నామో. సో ఇది మనకు తెలుసో తెలియకనో సమ్ టైం మనం రాజుని మనము రెస్పెక్ట్ చేయకుండా ఉన్నామంటే అది చేంజ్ చేసుకొని ప్రభువుని మనం రెస్పెక్ట్ చేసేది బెటర్ అయి ఉంటున్నది. లాస్ట్ కొన్ని వారాల క్రితము మన తమిళనాడులో ఒక ఎలక్షన్ కూడా అయిపోయింది. తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్ అయినప్పుడు అక్కడ ఒక మిస్మేనేజ్మెంట్ జరిగిపోయింది. అక్కడ ఏంటంటే సీఎం క్యాండిడేట్గా ప్రూవ్ అయిన ఆ పర్సన్ వచ్చి గవర్నర్ని చూసడానికి వెళ్ళారు. ఎంతమంది న్యూస్ వాచ్ చేశారు లేదో నాకు తెలియదు. చూసేటప్పుడు అక్కడ ఏమి మిస్మేనేజ్మెంట్ అయిపోయిందంటే గవర్నర్కి ఒక బొకే కూడా తీసుకెళ్ళలేదు ఆ పర్సన్. విన్నారా? అది తీసుకెళ్ళలేదు. అది ప్రోటోకాల్. అది గవర్నర్ చూడాలంటే కంపల్సరీగా ఒక బొకే తీసుకెళ్ళాలి, షాల్ తీసుకెళ్ళి రెస్పెక్ట్ చేయాలి. ఇది గవర్నర్ని చూసేదానికి వెళ్తున్న ప్రతి ఒక్కరు యొక్క రెస్పాన్సిబిలిటీ అది. సో ఇక బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఆ పర్సన్ లాస్ట్ టైం వెళ్ళాడు. అది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. బట్ అది చేంజ్ అయిపోయింది, మళ్ళీ అది మేనేజ్ చేసేసారు. ఇది ఒక గవర్నర్కి ఇంత ప్రోటోకాల్ ఉన్నప్పుడు
ఒక కింగ్ ని మనము విజిట్ చేయాలి, కింగ్ ని మనం చూడాలి. కింగ్ ని చూసడానికి కింగ్ ప్రెసెన్స్ కి వస్తున్నాము, కింగ్ ఒక ప్లేస్ కి వస్తున్నాం అన్నప్పుడు ఆ కింగ్ ని మనము ఎలా రెస్పెక్ట్ చేయాలి అనేది ఒక సమ్ నియమాలు ఉన్నవి, కొన్ని విధులు ఉన్నవి, కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నవి. ఈ యొక్క నియమాలు, ఈ విధులు సమ్ క్రిస్టియన్స్ పీపుల్ అది తెలుసుకోకుండా ఉన్నారు. ఇంకా సమ్ పీపుల్ ఏమంటున్నారంటే ఈ ఇచ్చేదంతా ఓల్డ్ టెస్టమెంట్ పీరియడ్ అండి, ఇప్పుడు ఇచ్చేది కాదు, తీసుకునేది న్యూ టెస్టమెంట్ పీరియడ్ అంటున్నారు. సో టెస్టమెంట్ చేంజ్ చేయవచ్చు, బట్ కింగ్ చేంజ్ అవ్వలేదు. ఏమేన్? సో మన నిబంధన పుస్తకాలు మారుండొచ్చు, కానీ రాజు మారలేదు. ఆయన అంటున్నాడు, నిన్న నేడు ఎన్నడూ మారలేని దేవుడు అయినాడు. ఆకాశము భూమి గతించను, ఆయన మాట వస్తున్న పులను పోనే పోదంటున్నారు. సో కింగ్, ఆయన కింగ్ గానే ఉన్నాడు ఆయన. ఏమేన్? ఈవెన్ పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు కూడా చూస్తారంటే, పిలాతు అడుగుతున్నారు, నీవు రాజువేనంటే నువ్వు చెప్పినట్టుగా నేను యూదులకి నేను రాజునే అంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఎర్త్కు వచ్చినప్పుడు ఆయన రాజుగానే దిగి వచ్చారు, ఆయన రాజుగానే ఉన్నారు. బట్ టెరిటరీ హెవెన్ లో ఉన్నది. ఆయన టెరిటరీ వేరు, మనం ఉండే టెరిటరీ వేరు. మానవుని యొక్క టెరిటరీకి వచ్చారు. వాస్తవానికి ఈ మానవుని యొక్క టెరిటరీ కూడా దేవుని యొక్క క్రియేషన్ గానే ఉన్నది. ఏమేన్? ఆ దేవుని యొక్క క్రియేషన్ పాపం వలన దేవునికి దూరం అయిపోయినది. ఈ యొక్క క్రియేషన్ ని రక్షించుటకు, ఈ ప్రపంచాన్ని సేవ్ చేయుటకు, పాపం నుంచి విమోక్షించుటకు ఆకాశం నుండి, దేవుని రాజ్యం నుండి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రాజుగా దిగి వచ్చారు. ఆయన ఏమేన్? ఆయన రాజు అని, ఆయనకి సింహాసనం లేదు కాబట్టి రాజు లేడని కాదు, ఆయనకి సోల్జర్స్ లేరని ఆయన రాజు లేరని కాదు. ఆయన రాజు అని కొన్ని రాజులకి అర్థమైపోయింది, కానీ కొన్ని ప్రజలకు అది అర్థం అవ్వలేదు. ఏమేన్? హేరోదుకు అర్థమైపోయింది, అతను యూదులకు జన్మించిన వ్యక్తి, బెత్లెహేంలో జన్మించారు, ఎవరని నాకు చెప్పండి అని. ఈ బెత్లెహేంలో జన్మించిన యేసుక్రీస్తుని విజిట్ చేస్తానికి 3 శాస్త్రులు వస్తున్నారు. గమనించారా ఆ శాస్త్రుల్ని? ఆ 3 శాస్త్రులు ఎవరంటే వారు ఒక లిటిల్ కింగ్స్, వారు ఒక ఈస్టర్న్ మిడిల్ ఈస్ట్ లో నుంచి వస్తున్నారు. ఇరాన్, పర్షియా అటువంటి ప్రదేశం నుంచి వస్తున్నారని చెప్తున్నారు. ఆ మిడిల్ ఈస్ట్ లో నుంచి వస్తున్న ఆ కింగ్స్ ఎవరు చూస్తానికి వస్తున్నారు అంటే, బెత్లెహేంలో యూదులకి రాజుగా జన్మించిన ఒక రాజును చూస్తానికి వస్తుంటున్నారు. హలో, ఏమే? వారు అదే మనం చూసింది రాజుని మనం భావించి చూసానికి వచ్చాము. ఇదేంటి పశువుల పాక అయి ఉన్నది, ఈ పశువుల పాకలో రాజు ఎలా జన్మిస్తాడు అనే భావనతో లేకుండా, ఇది పశువుల పాక అయినా కూడా లోపల జన్మించింది యూదులకి రాజువే, గొప్ప రాజు జన్మించున్నారు. సో వారి మనో నేత్రములు ఆ పశువుల పాకను చూడలేదు, అక్కడ సబ్జెక్ట్ చూస్తుంటున్నారు. ఏమే? సబ్జెక్ట్ ఇస్ మస్ట్. సమ్ క్రిస్టియన్స్ పీపుల్ క్రిస్మస్ టైంలో సబ్జెక్ట్ మిస్ చేసి మిగిలినన్ని వారు ఫోకస్ చేస్తారు. పశువులు పాక తయారు చేస్తారు, పాక పైన డెకరేషన్ తయారు చేస్తారు, పాక లోపల గడ్డి పెడతారు. సో అవన్నీ పెడతారు. బట్ సబ్జెక్ట్ ఏంటి? సబ్జెక్ట్ కింగ్. సబ్జెక్ట్ వచ్చి లోపల కింగ్ ఉన్నారు. సో ఆ శాస్త్రులు వచ్చిన వారు అవుట్లుక్ లో ఏమి చూడలేదు వాళ్ళు, బట్ లోపల జన్మించింది యూదులకు రాజుగా జన్మించిన యూదుల రాజు. ఏమేన్? రాజు అని చెప్పి వారు ఎలా వాళ్ళు అది ప్రూవ్ చేస్తున్నారంటే, వారు తీసుకొని వచ్చిన చాలా వాల్యూ కలిగిన వస్తువుల్ని ఆయనకి వారు అక్కడ ఆఫరింగ్ ఇస్తున్నారు. ఆఫరింగ్ ఇచ్చి ఆయన్ని సాష్టాంగం నమస్కారం చేసి, ఆయన వర్షిప్ చేసి, ఆరాధించి వారు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఏమేన్? సో ఈ కింగ్ ఇంకో కింగ్ ని విజిట్ చేసేటప్పుడు కంపల్సరీగా ఒక కింగ్ ని విజిట్ చేసేటప్పుడు కంపల్సరీగా వారు గిఫ్ట్ తీసుకెళ్లి ఇచ్చేది ఈ యొక్క ప్రోటోకాల్. ఇది చాలా కింగ్స్ మీరు చూడొచ్చు, కింగ్స్ బుక్స్ లో మీరు చూడొచ్చు, రాజుల పుస్తకాలు మీరు చూడొచ్చు. ఏ కింగ్ కూడా ఒక కింగ్ ని విజిట్ చేసేటప్పుడు వారు ఎవరు ఒట్టి చేతులతో వచ్చింది లేదు. అలా వచ్చారంటే ఆ కింగ్ ని వారు రెస్పెక్ట్ చేయలేదని అది ప్రూవ్ అయిపోతుంటున్నది. ఏమేన్? ఈనాడు సో మెనీ క్రిస్టియన్స్ పీపుల్ ఈ ఇచ్చే దేవుడికి ఇవ్వాలి అనేది అదేదో లా, అది ఆ లాను మనం పాటించకూడదు.
ఇచ్చేది కాదు, ఇచ్చేది మస్ట్ కాదు అంటున్నారు. మీరు ఇచ్చేది ఇవ్వలేదు ఇంపార్టెన్స్ కాదు, కానీ ఇచ్చేదాని వల్ల మీరు దేవుని రెస్పెక్ట్ చేస్తున్నారు, ఇచ్చేదాని వల్ల దేవుణ్ణి మీరు గౌరవిస్తున్నారు. ఇవ్వలేదు అనే దాని వలన మీ హార్ట్ దేవునితో లేదని అర్థమవుతుంటున్నది. మీ హార్ట్ ఎవరిపైన అయితే ఉన్నదో, ఎవరినైతే మీరు రెస్పెక్ట్ చేస్తున్నారో వారికే మీరు ఇస్తారు. ఎవరైతే మీరు రెస్పెక్ట్ చేయలేదో, ఎవరినైతే మీ హార్ట్ లేదో వారికి మీరు చేయి విప్పి ఇవ్వలేరు. సో ఇచ్చేది అనేది మన హార్ట్ ఎక్కడ ఉన్నదని చూపిస్తుంటున్నది. ఓకే, ఇక్కడ కొన్ని వాక్యాలు మనం చదువుకుందాము. యెషయా రాసిన ప్రవచన గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనము. యెషయా 45:18. యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారముగా నుండినట్లు ఆయన దాన్ని సృష్టింపలేదు, నివాస స్థలమగినట్లుగా దాన్ని సృష్టించెను. ఆయన సెలవిచ్చినది ఏమనగా, యెహోవాను నేనే, ఏ దేవుడు లేడు. అంధకార దేశంలోని మరుగైన చోటన నేను మాట్లాడలేదు. ఇక్కడ యెషయా ప్రవచన ఎక్కడి నుంచి కోట్ చేస్తున్నారు ఆ సబ్జెక్ట్ అంటే, ఆది కాండం యొక్క ఫస్ట్ చాప్టర్ ఇక్కడ ఆయన కోట్ చేస్తున్నారు. ఆయన యెహోవా యొక్క ఎర్త్ ని క్రియేట్ చేసేటప్పుడు నిరాహారముగా ఆయన సృష్టించకుండా ప్రజలు నివాసం చేసే విధంలో పర్ఫెక్ట్ గానే ఆయన క్రియేషన్ చేశారు. కానీ ఈ యొక్క నిరాహారము, ఈ యొక్క యూజ్లెస్ ఎర్త్ గా ఎప్పుడు మారిపోయిందంటే, మానవుని యొక్క పాపము వలననే భూమి శూన్యముగాను నిరాహారముగాను మారిపోయినది. బట్ దేవునిగా క్రియేషన్ లో పర్ఫెక్ట్ ఎర్త్, చాలా ఎక్సలెంట్ ఎర్త్ గా ఈ యొక్క ఎర్త్ ని ఆయన క్రియేట్ చేశారు. చాలా పర్ఫెక్ట్ గా ఉండింది, సూటబుల్ గా ఉండింది, సమస్తము బాగా ఉండింది. కానీ పాపము దేవుని యొక్క ఐడియా నుంచి దేవుని యొక్క ఆ క్రియేషన్ లో మార్పులు కలుగుతుంటుంది. పాపము చెబుదాం. పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటని ఈనాడు క్రైస్తవులను మీరు అడిగారంటే, మనము దొంగతనం చేసేది, కాకపోతే ఆల్కహాల్ పుచ్చుకునేది, చుట్ట తాగేది, బూతుమాలు తిట్టేది, ఇదే పాపం అంటున్నారు. కానీ వీరు చెప్పే ఈ యొక్క పాపం లిస్టులో ఆది కాండంలో ఆదాం ఎక్కడ కూడా లేదు. ఆదాం ఎక్కడ బూతుమాటలు మాట్లాడలేదు, ఆదాం ఎక్కడ ఆల్కహాల్ పుచ్చుకోలేదు, ఆదాం ఎక్కడ కూడా చుట్ట తాగలేదు, కానీ పాపం చేశాడు అని సెలవీయబడుతుంటున్నది. సో పర్ఫెక్ట్ ఎర్త్ ని అలా పర్ఫెక్ట్ లేకుండా చేశాడు ఆదాం ఒక పాపం వలన. పాపం అంటే ఏంటి? ఓన్ ఐడియా, ఓన్ డిసైడ్, తనక ఓన్ విల్, తనక చిత్తము, తనక ఆలోచన, తన యొక్క ఐడియాస్ ని అతను అప్లై చేస్తుంటున్నాడు. ఏమేన్? సో దేవుడు అంటున్నారు, ఈ యొక్క మంచి చెడ్డ ఎరుగు వృక్ష ఫలము నువ్వు తినకూడదు. ఇది దేవునికి ఐడియా, ఇది దేవుని యొక్క చిత్తం, ఇది తినకుండా ఉండు. ఇది నా యొక్క ఐడియా, నా యొక్క చిత్తము, ఇదొక నా యొక్క రూల్, ఇదొక నా యొక్క లా. ఈ లాస్ ని నువ్వు ఫాలో చేయి, ఈ లాస్ నువ్వు పాటించు. కానీ ఆదాం ఏం చేశాడంటే, మనకు తెలిసి అతను ఆ వృక్షం తిన్నాడంటున్నాము. ఈ తిన్నాడనేది మ్యాటర్ కాదు, ఇక్కడ మస్ట్ కాదు. ఇక్కడ ఇంకొక విషయం అప్లై అవుతుంటున్నది. ఇక్కడ దేవుని యొక్క చిత్తం నాకు అవసరం లేదు, దేవుని యొక్క ఐడియా నాకు అవసరం లేదు, దేవుని యొక్క రూలింగ్ నాకు అవసరం లేదు. నా ఓన్ ఐడియాతో, నా ఓన్ విల్లింగ్ తో, నా ఓన్ రూలింగ్ తో నేనే ఒక తీర్మానం చేసుకుంటున్నాను. ఏమేన్? సో సిన్ అనేది ఏంటి? మన ఓన్ ఐడియా, మన ఓన్ థింగ్స్, మన ఓన్ థాట్స్, మన ఓన్ ఇమాజినేషన్స్. సో మనమే ఒకటి అనుకుంటున్నాం చూడండి, అది పాపము. ఏమేన్? సో మనం అనుకుంటున్నాము, సో ఇదంతా ఏం ప్రాబ్లం లేదు, ఇది బెటర్. సో మీకు ఏది బెటర్, మీకు ఏది బెటర్ కాదు అనేది ఇక్కడ మ్యాటర్ కాదు. దేవుడు ఏం చెప్పారని చూడండి. సో మనం అనుకునే పాపం లిస్టు బైబిల్లో ఆఫ్టర్ దేవునికి దూరమైన తర్వాత వచ్చిందే, కానీ ఆదాం ఇప్పుడు చెప్పే పాపం లిస్టులో ఏ పాపంలో కూడా ఆదాం లేడు. కానీ పాపం అంటే ఏంటి? దేవునికి దూరం అయ్యేది,
దేవుని యొక్క ఐడియాస్ని మనము నెట్టివేసేది, దేవుని యొక్క చిత్తాన్ని మనము తృణీకరించేది, దేవుని చెప్పినది ఒబే చేయకుండా డిసొబే చేసేది. ఏమేన్ డిసొబే, మనము పాటించకుండా, ఆయన చెప్పింది వినకుండా, ఆయన ఐడియాస్ని మనం అప్లై చేసుకోకుండా. ఏమేన్ సో ఒక కమాండర్ ఉన్నారంటే మీకు ఆయన కింద సమ్ సోల్జర్స్ ఉంటారు. సోల్జర్స్కి కమాండర్కి ఏంటి రిలేషన్షిప్? కమాండర్ ఏం చెప్తున్నారో సోల్జర్స్ ఆ ఐడియాని అప్లై చేసుకుంటున్నారు. నేను చెప్పేది వాస్తవమేనా? సో కమాండర్ చెప్పే ఒక ఐడియాస్ సోల్జర్స్ అప్లై చేయకపోతే మీరు కమాండర్ని తృణీకరిస్తున్నారు, కమాండర్ని రిజెక్ట్ చేస్తున్నారు. దట్ సేమ్ పాపమే ఆదాం అక్కడ చేశాడు. కానీ ఆదాం అక్కడ చుట్టూ తాగిందో వ్యభిచారం చేసినట్టు కానీ అక్కడ ఏ లిస్ట్ లేదు. బట్ ఒకే ఒకటి, దేవుడు చెప్పిన ఐడియాని ఆదాం రిజెక్ట్ చేశాడు. ఆ దేవుని చెప్పిన వాక్యానికి లోబడలేదు, చేయకూడదు అనే దాన్ని చేసి ముగించాడు తనకు ఓన్ డిసిషన్ ద్వారా. సో మన ఓన్ డిసిషన్ ఎక్కడైతే మనం అప్లై చేస్తున్నామో, మన ఓన్ ఐడియాస్ ఎక్కడ తీసుకుని వస్తున్నామో అది పాపం అని లేఖనం సెలవిస్తున్నది. కానీ అపవాది సంఘాన్ని ఎలా రూపొందించిస్తారంటే, సంఘాన్ని పాపం చేపియాలి, సంఘాన్ని దేవుడికి దూరంగా చేపించాలి. సో దీనికి ఎగ్జాక్ట్ రూట్ ఏంటంటే పాస్టర్స్ యొక్క మెసేజెస్ వాడుకుంటున్నాడు. సో వాడికి ఎలా ఐడియా చేశాడు, పాపం అంటే చుట్టూ తాగేది పాపం అని బోధించు, ఆల్కహాల్ పుచ్చుకునేది పాపం అని బోధించు. సో మనమే పీపుల్ ఏమనుకుంటున్నారు, నేను 20 yearsగా చుట్టూ తాగలేదు, 20 yearsగా ఆల్కహాల్ పుచ్చుకోలేదు. సో మన మైండ్ అంతా అది చేయకూడదు ఇది చేయకూడదు అని ఉంటున్నాము. కానీ బట్ సిన్ అనేది అది కాదండి. సిన్ అనేది డిస్ఒబేడ్ చేసేది సిన్. ఒబే చేయకుండా పోయేది పాపము. దేవుని యొక్క ఐడియాస్ ని అప్లై చేసుకోకుండా ఉండేది ఎంతమంది ఆమె ఉన్నారు, పాపము. సో దేవుని ఐడియా ఏంటి నేర్చుకోవాలి, ఆయన చిత్తాన్ని మనము పాటించాలి, ఆయనకు విల్ని మన విల్లింగ్గా తీసుకోవాలి, ఆయనకు ఐడియాని మన ఐడియాగా తీసుకోవాలి, ఆయన చిత్తాన్ని ఆయన రూలింగ్ ని మన రూలింగ్ గా తీసుకోవాలి. సో ఆయనతో కలిసేదంటే ఏంటి, ఆయనతో కలిసి ఉన్నానంటే ఏంటి, ఆయన ఏ ఐడియా ఉందో అన్ని ఐడియా నాది. ఆయన ఏం చిత్తం ఉన్నదో ఆ చిత్తం అంతా నా చిత్తమే. ఆయనకి ఏది ఇష్టమో అది నా ఇష్టము. సో ఆయనతో కలిసి ఉండేదంటే ఇది మైండ్తో, హార్ట్తో, పూర్తిగా పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయన కలిసి ఉండేదంటే ఆయన్ని మనం అప్లై చేస్తున్నాము. ఆయన ఐడియాస్ ని, ఆయన విల్లింగ్ ని, ఆయన ప్రేమని, ఆయన రూలింగ్ ని, వీటన్నిటిని నేను అప్లై చేసుకుంటున్నాను. దట్ ఈస్ ఒరిజినల్ క్రిస్టియానిటీ లైఫ్. ఎంతమంది ఆమె ఉన్నారు? సో సిన్, ఈ పాపం వలన ఈ పాపము. సో కానీ దేవుడి యొక్క క్రియేషన్ చూస్తుంటే అన్ని ప్రాపర్గా దేవుడు క్రియేట్ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే, దేవుడు ఆకాశంలో ఉన్నాడు, నరుడు భూమిలో ఉన్నాడు. ప్రతి దినము దేవుణ్ణి దర్శించేవాడుగా ఉన్నాడు ఆదాం. ఆది కాండం మీరు గమనించారంటే ప్రతి దినము ఫేస్ టు ఫేస్ నరుడు దేవుడు ముఖాముఖిగా చూసి మాట్లాడేవారు. దేవుడు నరుడితో మాట్లాడతాడు, నరుడు దేవునితో మాట్లాడతాడు. సో ఆ బిగ్ కింగ్, ఆ పెద్ద రాజు చిన్న రాజుతో మాట్లాడుతుంటాడు. సో ఇటువంటి ఒక మంచి ఒక ఫెలోషిప్ తో ఉన్నారు, మంచి ఒక ప్రెసెన్స్ తో ఉన్నారు. సో గమనించండి, దేవుడే మనిషి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు, మనిషి దేవుని దగ్గర పోయి మాట్లాడేది ఎంత గొప్ప విషయము. ఏమేన్ దేవుడు దిగి వచ్చాడని చెప్పబడతాం ఆది కాండంలో. ఆయన వచ్చి ఆదాంని వెతికి మాట్లాడు. సో అంత ఎంజాయ్మెంట్ చేస్తున్నాడు, అంత హ్యాపీగా ఉన్నాడు. సో ఇటువంటి మంచి ఎంజాయ్మెంట్ ని, మంచి లైఫ్ ని, మంచి యొక్క క్రియేషన్స్ ని, వీటన్నిటిని ఆదాం పాడు చేశాడు. ఆదాం మిస్మేనేజ్మెంట్ చేశాడు. ఏం చేశాడంటే దేవుని యొక్క ఐడియాస్ ని రిజెక్ట్ చేశాడు. ఏమీన్ దేవుని యొక్క చిత్తాన్ని అతను అప్లై చేసుకోలేదు, చేయకూడదు అనేది ఆదాం చేశాడు. అది పాపం అని లేఖనం సెలవీయబడుతుంటున్నది. ఆదాం ఈ యొక్క ఎర్త్లో అతను లాస్ చేసిందంటే ఏంటంటే దేవుని యొక్క ఐడియా, దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క బ్లెస్సింగ్స్, వీటన్నిటిని ఆదాం మిస్ చేసుకున్నాడు. సో వీటిని రికవరీ చేసేదానికి
ఆదాం కోల్పోయిన వీటన్నిటిని రికవరీ చేస్తానికి, వీటన్ని రక్షించుకునే దానికి దేవుడు తన అద్వితీయ కుమారుడిని ఈ లోకానికి ఆయన నరుడుగా ఆయన పంపుతున్నాడు. ఏమీన్? యేసుక్రీస్తు లోకానికి దిగి వస్తున్నాడు. ఎందుకు వచ్చారంటే ఆదాం కోల్పోయిన ఆ యొక్క ప్లేస్ని కవర్ చేస్తానికి, ఆదాం మిస్ చేసిన ఆ యొక్క రాజ్యాన్ని తిరిగి ఇవ్వటానికి యేసుక్రీస్తు లోకానికి దిగి వస్తున్నాడని చూస్తున్నాము. మీరు చదువుకున్నాము రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనము. రోమీయులు 11:29. దేవుడు తన కృపావరముల విషయములోను తీర్పు విషయములోను పశ్చాత్తాపపడడు. రోమీయులు 11:29 అదేనా? మళ్ళా ఒకసారి చదవండి సార్. దేవుడు తన కృపావరముల విషయములోను తీర్పు విషయములోను పశ్చాత్తాపపడడు. ఇక్కడ దేవుడు బట్ ద గిఫ్ట్ గివ్స్ అండ్ కాలింగ్ ఆఫ్ గాడ్ ఆర్ ఇర్రివోకబుల్. God original plan and purpose were still in place. Man's destiny was to rule the earth, so he had to get his kingdom back. నరుడికి దేవుడిచ్చిన ఆ రూలింగ్ ఏంటంటే ప్రపంచాన్ని నువ్వు రూలింగ్ ఏలుబడి చేయదు గాక, ఈ యొక్క ఎర్త్ నువ్వు ఏం చేయాలి? రూలింగ్ చేయాలి, పరిపాలన చేయాలి. కానీ ఆదాము యొక్క పాపం వలన ఆ పరిపాలనని, ఆ రూలింగ్ ని, ఆ డొమైన్ ని కోల్పోయాడు. ఆదాము యొక్క పాపం వలన ఇవన్నీ మిస్ చేశాడని దేవుడు ఆదాంని రిజెక్ట్ చేయలేదు, ఆదాంని నాశనం చేయలేదు. దేవుడు చెప్పినది చెప్పినట్టుగానే ఆయన మరలా చేసేవాడుగా ఆయన ఉన్నాడు. ఆయన యొక్క చిత్తం ఏంటి? ఈ లోకాన్ని నరుడు రూల్ చేయాలి. ఈ రూల్ చేయాలంటే ఆయన యొక్క కనికరం వలన, ఆయన యొక్క ప్రేమ వలన ఈ యొక్క లోకాన్ని ఆయన సేవ్ చేస్తున్నాడు. వచ్చి ఆయన ప్రేమ మారలేదు, ఆయన కృప మారలేదు. ఆదాం పాపం చేసినా కూడా ఆదాంని సేవ్ చేస్తానికి లోకాన్ని దిగి వస్తున్నాడు. ఏంటంటే దేవుని యొక్క ప్రేమ ఎన్నడూ మారదు అనే దానికి ఇది ఒక సూచన ఏంటున్నది. ఆయన కనికరము, ఆయన దయ ఎన్నడూ మారదు. ఈ లోకానికి దిగి వచ్చిన యేసు ప్రభు ఎలాంటి టీచింగ్ చేస్తున్నాడు? ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు ఆదాం మిస్ చేసిన ఈ ప్రపంచాన్ని ఆయన చూసి ఏం చెప్తున్నాడు? మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపించున్నది. ఎందుకు ఈ పరలోక రాజ్యం సమీపించింది అన్నది, ఆదాం మిస్ చేసింది ఇక పరలోక రాజ్యాన్ని, ఆదాం మిస్ చేసినది యొక్క రాజ్యం యొక్క పరిపాలన ఆదాం మిస్ చేసుకున్నాడు. మీరు మారు మనసు పొందండి, మరలా దేవుడి వైపు తిరగండి, దేవుని మీరు యాక్సెప్ట్ చేసుకోండి. ఆదాం ఏ పాపంలో పడిపోయాడో ఆ పాపాన్ని మీరు ఒప్పుకొని మీ హార్ట్ లో, మీ హృదయంలో యేసు ప్రభుని మీరు అంగీకరించుకోండి. యోహాను 18:37 kingship is always a matter of birthright or genealogy. You will remember that when Jesus stood before Pilate the morning he was crucified and Pilate asked him if he was the king of Jews, Jesus answered, "You are right in saying I am a king. In fact, for his reason I was born." John 18:37. ఇక్కడ చూస్తున్నాము కింగ్షిప్ ఈజ్ ఆల్వేస్ ఎ మ్యాటర్ ఆఫ్ బర్త్ రైట్ ఆఫ్ జీనియాలజీ. ఈ యొక్క జీనియాలజీలో కింగ్షిప్ అనేది వారి యొక్క బర్త్ రైట్స్ అయినది. జీనియాలజీ అంటే మనకు తెలుసు కదా, ఇక తెలుగులో జీనియాలజీ మీన్స్ మనక ఓకే జీనియాలజీలో ఇప్పుడు చూడండి, ఒక కింగ్
ఆయనకు లైఫ్ ఎండ్కి వచ్చిన తర్వాత ఒక కింగ్ మరణించాడంటే నెక్స్ట్ కింగ్ ఎవరంటే ఆ కింగ్ ఒక సన్నో డాటరో ఆ కంట్రీని రూల్ చేసే నెక్స్ట్ కింగ్షిప్కి వచ్చేస్తున్నారు వాళ్ళు. ఏమే ఈవెన్ ఆ కింగ్ కి పిల్లలు ఒక 2 years అయినా సరే నెక్స్ట్ కింగ్ అతనే. ఏమి మీరు అదంతా చూడొచ్చు. మీరు రాజుల పుస్తకాలు మీరు గమనించారంటే 2 సంవత్సరాల కోసం కూడా కింగ్ అయినాడు, 14 years కోసం కింగ్ అయినాడు. ఏంటంటే ఆ జీనియాలజీ ఒక రూల్ ఏంటంటే ఈ రాజు జీనియాలజీ వంశము ఓకే, ఆ రాజు వంశంలో జన్మిస్తున్న ప్రతివాడు రాజుగానే ఉంటున్నాడు. రాజు వంశము జన్మించాలి, నెక్స్ట్ కింగ్ అతనే. రాజు తర్వాత ఆ వంశంలో వచ్చేవారు నెక్స్ట్ కింగ్ వారు అపాయింట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇది ఒక రూల్, ఇది రాజు యొక్క చరిత్రలో భావిస్తుంటున్న ఒక చట్టం అయి ఉన్నది, విధి అయి ఉన్నది. అలాగనే ఇప్పుడు గమనిద్దాము. పిలాతు అడుగుతున్నాడు, నీవు రాజువేనా? ఎవరిని అడిగేది? హలో, యేసు ప్రభుని అడుగుతున్నాడు, నువ్వు రాజువేనా? ఈ జీనియాలజీ మీరు వాచ్ చేయాలి. యేసు ప్రభు అంటున్నారు, మీరు చెప్పినట్టుగా నేను రాజునే. మనమందరం ఎవరు పిల్లలై ఉన్నాము? ఎవరు పిల్లలై ఉన్నాము? ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కుమారులుగా కుమార్తెలుగా మనము రికగ్నైజ్ యాక్సెప్ట్ చేయబడి ఉన్నాము. ఎవరైతే యేసు ప్రభుని విశ్వాసిస్తున్నారో వారందరూ దేవుని పిల్లలుగా కుమారులుగా అంగీకరింపబడుతున్నారు. ఎంతమంది దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నారు? ఒకరు ఇద్దరైనా, మిగిలిన లేరా? ఎంతమంది దేవుని బిడ్డలుగా ఉన్నారు? మీరందరూ దేవుని యాక్సెప్ట్ చేస్తున్నారా? దేవుని బిలీవ్ చేస్తున్నారా? మీరందరూ దేవుని బిడ్డలు అంటున్నా లేఖనం సెలవిస్తుంది. ఆ దేవుని బిడ్డలు అంటే ఆ దేవుడు ఎవరు అంటే రాజే ఆ దేవుడు అయినాడు. దేవుడే రాజు అయినాడు, రాజువే దేవుడు అయినాడు. అప్పుడు ఆ రాజు యొక్క జీనియాలజీలో ఉంటున్న మీరందరూ కూడా ఈ యొక్క ఎర్త్ లో మీరందరూ కూడా లిటిల్ కింగ్స్ అండ్ క్వీన్ గా మీరు ఉన్నారు. హలో, ఒకరికి అర్థమవుతుంటుంది, రవి గారికి అర్థమవుతుంటున్నది, ఈ రైట్ సైడ్ ఎవరికి అర్థం అవ్వలేదమ్మా. సో కింగ్షిప్ ఇస్ ఆల్వేస్ ఏ మ్యాటర్ ఆఫ్ బర్త్ రైట్. ఇది ఒక బర్త్ రైట్స్. ఇది ఏ జీనియాలజీలో జన్మించామో రాజు యొక్క రాజు వంశంలో జన్మించినానంటే ఆ రాజు బిగ్ రాజుగా ఉండొచ్చు, ఆయన కుమారులు లిటిల్ ప్రిన్సెస్ గా ఉంటున్నారు. ఏమే అలాగనే మనమందరమి దేవుని యొక్క పిల్లలుగా ఉన్నాం మాత్రమే కాకుండా మనమందరమి లిటిల్ కింగ్స్ లిటిల్ క్వీన్ గా మనం ఉన్నాం. ఏమే సరే, Matthew chapter 2 verse 1 and 2. రాజైన హేరోదు దినములందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన వెంబట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చునని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగారు. ఇక్కడ మనకి చరిత్ర మనకు తెలుసు. యేసు క్రీస్తుని రాజు అని ఇక మత్తయి పుస్తకములో మనము చూస్తున్నాము. ఆయన రాజు అని హేరోదు డిక్లేర్ చేస్తున్నాడు. ఆయన రాజు అని తూర్పు దేశం నుంచి వచ్చిన ఆ లిటిల్ కింగ్స్ ఆ చిన్న రాజు చెప్తున్నారు. ఆయన రాజు అని ఒక రాజుకి చెల్లించాల్సిన ఘనత రెస్పెక్ట్ అది చేస్తుంటున్నారు. పిలాతు అడుగుతున్నాను, నువ్వు రాజు అంటే నేను రాజు అంటున్నారు. అప్పుడు యేసు క్రీస్తు ఎవరనగా ఆయన రాజు అయినాడు, లోకానికి రాజుగా వచ్చినారు. ఆయన్ని అంగీకరించుకున్న పిల్లలందరూ దేవుని బిడ్డలుగా వారు మార్చబడుతున్నారు. ఒక కింగ్ కి మన బిడ్డలు అంటే ఆ కింగ్ మన ఫాదర్ కింగ్ అంటే ఆయన బిడ్డలు కూడా ప్రిన్సెస్ గా ఉన్నారు. ఎంతమంది ఆమె అన్నారు? స్లోగా ఆమె వస్తుంది, ఆ నమ్మేటట్టు లేదు. ఇది షౌట్ గా చెప్పాలండి, ఇది బిగ్గరగా చెప్పాలి. మనం ప్రిన్సెస్ గా ఉన్నాము,
మనం కింగ్ అండ్ క్వీన్ గా ఉన్నాము. ఎందుకు ఎలా కింగ్ అండ్ క్వీన్ గా ఉన్నామంటే, నేను పాపంలో జన్మించాను ప్రీవియస్ గా, కానీ మారు మనసు పొంది క్రీస్తులో నేను జన్మించాను కాబట్టి, ఆ రాజు యొక్క వంశంలో నేను జన్మించాను కాబట్టి, ఆ కింగ్షిప్ ఒక జీనియాలజీ ప్రకారముగా నేను కింగ్ గానే క్వీన్ గానే ఉన్నాను. ఏమేన్? ఇది మీకు ఆ బర్త్ లో జరుగుతున్నది. రీబర్త్ అయ్యారు కదా, మరలా మీరు జన్మించారు కదా. ఈ రీబర్త్ అనేది ఎవరు కుటుంబంలో పుట్టారంటే, రాజు కుటుంబంలోనే మీరు పుట్టి ఉన్నారు, రాజు వంశంలోనే మీరు పుట్టి ఉన్నారు. ఆమేన్. కాబట్టి మీరు ఫస్ట్ ఎవరు వంశం పుట్టారనేది ఇక్కడ మ్యాటర్ కాదు. మా ఫాదర్ కాడ ప్రాపర్టీ లేదండి, మేము ఒక పేద కుటుంబంలో ఉన్నామండి, మాకు ఫ్యామిలీ ఇలా అండి, మా ఇన్కమ్ ఇలా అండి, ఇక్కడ మ్యాటర్ అది కానే కాదు. ఇది సమ్ పీపుల్ సమ్ కంపాషన్ కొరకు వారు ఇలాగా మాట్లాడుతున్నారు. సమ్ పాస్టర్స్ కూడా చెప్పేవారు ఉన్నారు, మేము ఒక పల్లెటూరులో సేవ చేస్తున్నామండి, మాకు చాలా ఇన్కమ్ లో అండి, మేము చాలా కష్టపడుతున్నామండి, అలా అండి ఇలా అండి. వారు కింగ్ యొక్క బిడ్డలుగా ఉన్నారు, కింగ్ షిప్ లో ఉన్నారు, కింగ్ యొక్క ఫ్యామిలీలో జన్మించినారు, వారి ప్రభు రాజుగా ఉన్నారు. ఆ రాజు ఇతరుల్ని రాజుగా అపాయింట్ చేస్తున్నారు. ఈ ఎర్త్ వారికి ఇవ్వబడినది. సో పీపుల్ ఎప్పుడు కూడా ఒక లోయర్ మైండెడ్, లోయర్ థింకింగ్, ఒక లోయర్ ఒక ఇమాజినేషన్ ద్వారా ఆ పీపుల్ యొక్క లైఫ్ కూడా చాలా లోయర్ గానే ఉంటున్నది. ఎప్పుడైతే నేను ఒక కింగ్షిప్ ఫ్యామిలీలో పుట్టినానో, నాకు ఫాదర్ ఒక కింగ్, నేను హెవెన్లీ యొక్క కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క దేవుని యొక్క బిడ్డలుగానే ఉన్నాను, రాజుగా ఉన్నాను, దేవుని యొక్క పిల్లలుగా కుమారుగా ఉన్నాను. సో మనకు థింకింగ్ థాట్స్ ని మనము ఇంక్రీజ్ చేయగా మనకు పర్సనాలిటీ, మన లైఫ్, మన ఫ్యూచర్, మన ఫైనాన్షియల్ అన్ని విషయంలో దేవుని యొక్క బ్లెస్సింగ్స్ ఎఫెక్ట్ ఉంటుంది, ఇంపాక్ట్ ఉంటుంది. ఏమేన్? మీ థింకింగ్ బట్టి మీ యొక్క లైఫ్. ఏమేన్? ఈ యొక్క కింగ్షిప్ అనేది ఇప్పుడు చూడండి, కింగ్షిప్ అనేది కింగ్ యొక్క మెంటాలిటీ అనేది డిఫరెంట్, ఎంటైర్లీ డిఫరెంట్ కింగ్ మెంటాలిటీ. కానీ కింగ్ మెంటాలిటీకి రావాలనేది కొద్దిగా ఇతరులకి కష్టం, కానీ కింగ్ ఫ్యామిలీలో పుట్టిన వారికి కింగ్ మెంటాలిటీ వచ్చేది వారికి ప్రాబ్లమే కాదు. ఏమేన్? ఇప్పుడు చూడండి, ఒక కింగ్ ఉన్నారు, ఆ కింగ్ ఫ్యామిలీలో ఉండే వారికి ఆ కింగ్ మెంటాలిటీ ఆటోమేటిక్ గా అది వచ్చేస్తుంది వాళ్ళకి. ఏదో ఆ కుటుంబం పుట్టారు కాబట్టి. ఒక పొలిటీషియన్ ఫ్యామిలీ మీద పుట్టారంటే ఆ పొలిటీషియన్ యొక్క హ్యాబిట్స్, పొలిటీషియన్ యొక్క ఆ థాట్స్ అంతా వాళ్ళకి చేంజ్ అయిపోతుంది. ఒక లోయర్ ఫ్యామిలీ పుట్టామంటే ఆ లోయర్ ఫ్యామిలీ యొక్క కష్టము, ఆ లోయర్ ఫ్యామిలీ యొక్క మాటలు, ఆ లోయర్ ఫ్యామిలీ యొక్క థాట్స్ అంతా మనకు అడాప్ట్ అయిపోతుంది. ఒక కింగ్ ఫ్యామిలీ పుట్టిన వారికి ఆ ప్రాబ్లం ఉండదు. ఏమేన్? మనం ఎక్కడ పుట్టున్నాం అనేది మస్ట్. ఎక్కడ పుట్టున్నామో దాన్ని బట్టి మన యొక్క బిహేవియర్, మన యాటిట్యూడ్స్, మన థింకింగ్, మన థాట్స్ అన్ని మార్చబడుతుంది. ఇప్పుడు చూడండి, ఒక కింగ్, ఒక బిగ్ కింగ్, ఒక కొన్ని రాజ్యాల్ని, రాష్ట్రాల్ని రూలింగ్ చేసిన పర్సన్ కింగ్. సమ్ టైమ్ అతను అన్ని కోల్పోవచ్చు, అన్ని అతని దగ్గర నుంచి వెళ్ళిపోవచ్చు, కింగ్షిప్ నుంచి తోసివేయబడచ్చు. అతను భిక్షకారుగా మారాడు అనుకోండి, ఒక కింగ్ భిక్షకారుగా మారిపోయాడు, అన్ని కోల్పోయాడు, ఏమీ లేదు, వెండి లేదు, బంగారు లేదు, సింగిల్ టీకి లాటరీ కొడతాడు అనుకోండి. ఒక కింగ్, బాగా ఉన్నతంగా ఉన్న కింగ్ ఇప్పుడు కిందకు వచ్చేసాడు, అన్ని కోల్పోయాడు. ఇప్పుడు ప్రాబ్లం చూడండి, 2% చూపిస్తాను. ఒక కింగ్ భిక్షకారుడే మారచ్చు, ఒక భిక్షకారుడు ఒక కింగ్ మారచ్చు. హలో, బట్ ఇద్దరికి ఉన్న డిఫరెన్స్ ఏం తెలిసిన మెంటాలిటీ. కింగ్ భిక్షకారుడు మారినా కూడా వాడి యొక్క మెంటాలిటీ చేంజ్ అవ్వదు. ఏమేన్? టీ షాప్ లో కూర్చోడు కింగ్ లాగా మాట్లాడతాడు. హలో, టీ షాప్ లో కూర్చోడు కింగ్ లాగా మాట్లాడతాడు. టీ షాప్ లో కూర్చుంటాడు, భిక్షకారుడు లాగా అతను భావించడు, భిక్షకారుడు లాగా ఎవరిని టీ కూడా అడగడు. ఎందుకంటే అతను కింగ్ గానే జీవించి, కింగ్ గానే రూల్ చేసి, ఉన్నతమైన స్థాయి నుంచి ఇప్పుడు టైం సర్లేక అన్ని కోల్పోయి మిస్ చేసుకుని కింద పడిపోయాడు. కానీ ఏ మాత్రము కూడా ఆ కింగ్
భిక్షకారులాగా జీవించడు, సచ్చిన సస్తాడు, కానీ ఒక బెగ్గర్ లాగా అతను జీవించడు. హలో, బట్ ఒక భిక్షకారుడు కింగ్ గా మారాడు అనుకోండి, ఇక్కడ ప్రాబ్లం ఉంది. బెగ్గర్ కింగ్ గా మారాడంటే పొజిషన్ వాస్ గుడ్, పొజిషన్ బాగా ఉన్నది కింగ్, బట్ మెంటాలిటీ పూర్, మెంటాలిటీ బెగ్గర్, మెంటాలిటీలో అతను ఇంకా లోయర్ థింకింగ్ లో ఉంటాడు. మెంటాలిటీ అంత కింగ్ మెంటాలిటీ అతనికి ఉండదు. ఇంకా చెప్పాలంటే కూర్చునేదని కూడా అతను తెలియకుండా ఉంటుంది. సింహాసనం ఎలా కూర్చోవాలో తెలియదు. ఆ కింగ్ కూర్చునేటప్పుడు చాలా గంభీరంగా కూర్చున్నాడు. ఒక బెగ్గరుడు కింగ్ అయినప్పుడు కూర్చునేది కూడా అతను భయంగా ఉంటుంది. హలో, ఏమే మాట్లాడేటప్పుడు భయపడతాడు. అంటే అతని యొక్క పొజిషన్ వేరు, వేరే ఫ్యామిలీ పుట్టాడు, అతని లైఫ్లో వేరెక్కడ ఉన్నాడు. ఏదో గుడ్ టైం వాడు కింగ్ అయిపోయాడు, వీడికి బ్యాడ్ టైం వాడు బెగ్గర్ అయిపోయాడు. బట్ ఇద్దరిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆ మెంటాలిటీ ఎప్పుడు చేంజ్గానే ఉంటుంది. వాడు కింగ్గా ఉన్నాడా బెగ్గర్గా ఉన్నాడా మస్తే కాదు, అతను ఏ మెంటాలిటీ కలిగిన వాడుగా ఉన్నాడు. ఐ మనం అందరమీ కూడా ఒకప్పట్లో పాపులుగా ఉన్నాము, దేవునికి దూరంగా ఉన్నాము, శాపము, దరిద్రము, అన్ని రకాలమైన కీడు మనని ఆక్యుపై చేసుకుని ఉన్నది. కానీ ఈ రక్షణ అనేది, విమోక్షణం అనేది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు మనని పాపముల నుంచి మాత్రమే కాదు, మనకు దరిద్రం నుంచి, మన శాపముల నుంచి, మనకు రోగముల నుంచి, మనకు ప్రతి ఒక్క అపవాద యొక్క బంధింప చీకట్లో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు మనకి విమోక్షం కలుగచేసి ఆయన కుటుంబ నివాసులుగానే ఆయన మార్చేశాడు మనల్ని. ఆయన రక్తము ద్వారా మన పాపాలంతా కడిగి వేశాడు. అది మాత్రమే కాకుండా ఆయన్ని సొంత రక్షగా మనం అంగీకరించుకున్నాము. ఆయన మనల్ని పిల్లలుగా మనల్ని ఎన్నుకుంటున్నాడు. ఆయన దేవుని పిల్లలు అంటున్నారు, ఇది నా నా వారసులు అంటున్నారు. అప్పుడు మనము దూరంగా ఉన్న మనము దేవుని సమీపించినాము, దేవుడు మనల్ని బిడ్డలుగా అంగీకరించినాడు. బట్ ప్రాబ్లం ఏంటంటే మనం కొన్ని కాలముగా దేవుని దూరం అయ్యాం కాబట్టి మన మైండ్ ఇంకా దేవునితో అటాచ్మెంట్ అవ్వలేదు. మన మైండ్ ఇంకను ఆ కింగ్ యొక్క థాట్స్కి, కింగ్ యొక్క మైండ్కి ఇంకా రాలేదు. కానీ సమ్ దినముల తర్వాత టీచింగ్స్ నేర్చుకోగా కంపల్సరీగా మనము ఆ కింగ్ యొక్క మెంటాలిటీ మనం వచ్చేస్తాం. ఈ యొక్క బెగ్గర్ కింగ్ అయ్యని చెప్పాను కదా. ఈ బెగ్గర్ కింగ్ అయినప్పుడు ఈ బెగ్గర్ని ట్రైన్అప్ చేస్తారు. ఇప్పుడు ఈ బెగ్గర్ని అక్కడున్న మంత్రులు, సార్ ఇప్పుడు మీరు బెగ్గర్ కాదు, మీరు కింగ్. ఇప్పుడు మీరు కూర్చునేటప్పుడు సమ్ టైం మీరు బెగ్గర్లా కూర్చుంటున్నారు, కింగ్ లా కూర్చోండి. మీరు కింగ్ అని మీ మైండ్ తీసుకొని రండి. మీరు చాలా గట్టిగా మాట్లాడండి. మీరు ప్రీవియస్ టైంలో బెగ్గరగా ఉన్నప్పుడు అమ్మా అని అడి ఉంటారు. ఇప్పుడు మీరు కింగ్. ఇప్పుడు మీరు ఆజ్ఞ వేయాలి, మీరు కమాండ్ చేయాలి, మీరు రూల్ చేయాలి. మీరు కూర్చునే విధము, నడిచే విధము, మీరు చూసే విధము. హలో, కింగ్ వచ్చి ఎంటైర్లీ డిఫరెంట్. చూసేది, వినేది, మాట్లాడేది, నడిచేది, అన్నిటిలో కింగ్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్ గా ఉంటుంది. ఇదా నాకు క్యారెక్టర్. ఆ కుటుంబం పుట్టేవాడికి ఆ ప్రాబ్లం కాదు. కానీ బెగ్గర్ కింగ్ అయినప్పుడు కింగ్ లాగా మారాలంటే సమ్ డేస్ అవుతుంది. కానీ అలా అయ్యేదానికి ఆ కింగ్ తరఫీదు తీసుకుంటున్నాడు, చెప్పేది వింటున్నాడు. సో ఈ కింగ్ చూడండి, ఆ కింగ్ చూడండి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా విజిట్ చేయాలి. అప్పుడు ఈ యొక్క రాజ్యం గురించి మనం చదివేటప్పుడు మనము ప్రీవియస్ టైంలో కింగ్డమ్ గురించి, కింగ్స్ గురించి, కింగ్ టెరిటరీ గురించి, కింగ్ యొక్క కింగ్షిప్ గురించి, సిటిజన్షిప్ గురించి అన్ని చదివాము. వీటన్నిటిని చదువుకున్న మనము ఇప్పుడు వీటన్ని మనం అడాప్ట్ చేసుకోవాలి, వీటన్ని నేర్చుకోవాలి, మన క్యారెక్టర్లో చేంజెస్ తీసుకొని రావాలి. మాథ్యూ చాప్టర్ చదివినప్పుడు మాథ్యూ చాప్టర్ 2:1-2 ఏం చదువుకున్నామంటే, హేరోదు అంటున్నాడు ఆ యూదులకు రాజుగా పుట్టిన పర్సన్ ఎక్కడ? యేసుక్రీస్తు లోకానికి దిగి వచ్చారు, రాజుగా వచ్చారు. చెప్పాము, రాజుగా వచ్చారు. ఆయన ఈ రాజుగా వచ్చిన ఆయన యొక్క క్యారెక్టర్ ఏంటంటే, ఆయన
సమస్తం ఇచ్చేవారు. కింగ్ అనేవారు ఎవరంటే ఇచ్చేవారు కింగ్. ఏమేన్ చెప్దాము, ఇచ్చేవారే రాజు. ఆయన దేవుడు లోకానికి వచ్చారు, ఆయననే మనకి ఇస్తున్నాడు. హీఈస్ ఎ గివర్. ఫస్ట్ ఆయన మనకి అవసరం, ఆయన వస్తున్నాడు. He gave man the earth to rule. Then after man lost kingdom of God, gave his son so that he could get man's kingdom back. God is a giver. His honor as king of heaven demands a gift. So దేవుడు తండ్రి తన కుమారుని లోకానికి పంపుతున్నాడు. కుమారుడు మన కోసం ప్రాణం ఇస్తుంటున్నాడు. కుమారుడు మన పాపాన్ని మోస్తుంటున్నాడు. కుమారుడు మన కోసము శిక్ష అనుభవిస్తుంటున్నాడు. సో ఇవన్నీ నరుడు కోసము దేవుడు రాజు ఆయన చేస్తున్నాడు, ఆయన ఇస్తుంటున్నాడు. సో మంచి కింగ్ అంటే ఎవరంటే ఫస్ట్ పీపుల్ కొరకు ఇచ్చేవాడు మంచి కింగ్. ఏమేన్ ఇచ్చేది అనేది కింగ్ ఒక మెంటాలిటీ. ఇచ్చేది అనేది కింగ్ ఒక మెంటాలిటీ. వారికి పుట్టుక అటువంటిది. వారు పుట్టిందే ఇచ్చేదానికి, వారు పుట్టిందే రూలింగ్ చేసేదానికి, వారు పుట్టిందే పరిపాలన జరిపించేదానికి. సో ఇచ్చేది వారికి హార్ట్, వారికి మైండ్, వారికి థాట్స్ లేని వారికి ఇచ్చేది, దేశాన్ని కాపాడేది. ఆ ఇచ్చేది అనేది అల్టిమేట్ గా ఈ కింగ్ ప్రాణం ఇస్తున్నాడు. అల్టిమేట్ గా ఈ కింగ్ తన మహిమను కూడా తన శరీరాన్ని అప్పగిస్తున్నాడు, శిక్ష అనుభవిస్తున్నాడు. ఇవన్నీ కూడా దేవుడు మన కోసం అని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఏమేన్ ఫస్ట్ ఆయన మనకి ఇస్తున్నాడు. అప్పుడు రాజు యొక్క మైండ్ ఏంటి, ఇచ్చేది రాజు యొక్క మైండ్ అయినది కదా. ఒక వాక్యం చదువుకుందాము, నెక్స్ట్ వీక్ ఇక్కడ నుంచి కంటిన్యూ చేసుకుందాము. గివింగ్ ప్లేసెస్ ఏ డిమాండ్ ఆన్ ద కింగ్స్ వెల్త్. సో ఎప్పుడు కూడా కింగ్స్ అనేవారు చాలా వెల్ అండ్ గుడ్గా ఉంటారు, వెల్తీగా ఉంటారు. ఏ కింగ్స్ కూడా పూర్గా ఉండరు, ఏ కింగ్స్ కూడా దరిద్రులుగా ఉండరు. దరిద్రుగా ఉంటే అతని కింగ్ ఎవరు అక్సెప్ట్ చేయరు. దరిద్రుగా ఒక రాజు ఉన్నాడంటే ఈ దరిద్రుడు రాజు వలన ఆ దేశానికి, దేశ ప్రజలకి ఏ హెల్ప్ చేయలేడు, చేసే శక్తి ఈ రాజుకి లేదు. సో కింగ్ అంటే ఎవరంటే వెల్త్ గా ఉండేది కింగ్ ఒక క్వాలిటీ లైఫ్. అందువల్లనే ప్రతి కింగ్స్ వారికి వెల్త్ ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు, వారికి టెరిటరీని ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు, వారికి స్ట్రెంగ్త్ ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు, వారి యొక్క మిలిటరీ పవర్ ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ప్రతి కింగ్స్ వారి యొక్క వెల్త్ ని, మిలిటరీని, వారి యొక్క టెరిటరీని ఎంకరేజ్ చేసే విషయంలో చాలా గౌరవంగానే ఉంటారు. హలో, కింగ్ అంటే స్ట్రాంగ్ గా ఉండాలి, మిలిటరీ పవర్ స్ట్రాంగ్ గా ఉండాలి, వెల్త్ పవర్ ఉండాలి, అన్ని విషయం స్ట్రాంగ్ గా ఉండాలి. అందువల్ల కింగ్ ఎప్పుడు కూడా డెవలప్మెంట్ చేస్తూ ఉంటాడు. ఎందుకు ఇంత డెవలప్ చేసుకోవాలి కింగ్కి ఒక రెడ్డి ఇడ్లీ సాంబార్ సరిపోదా? ఎందుకు ఇంత ఆస్తి కింగ్కి ఎందుకు ఇంత ఆస్తి? కింగ్కి ఇంత పవర్ కావాలి, కింగ్కి ఎందుకు ఆర్మీ పవర్ కావాలి, ఎందుకు వెల్త్ ఉండాలి, ఎందుకు శక్తి ఉండాలంటే కింగ్ దేశాన్ని రూలింగ్ చేస్తున్నాడు. దేశం ప్రజలకి కాపాడాలి, దేశ ప్రజలు సేఫ్ గా సెక్యూర్ గా ఉండాలంటే కింగ్కి ఆర్మీ పవర్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అందువల్ల ఆర్మీని పెంచుతున్నాడు, ఆర్మీ కొరకు కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాడు. దేశాన్ని కాపాడాలి. ఇప్పుడు కూడా మనం చదువుతున్నాం కదా, మనకి ఇండియాలో ఎన్నో కోట్లు అన్నిటికన్నా మిలిటరీకి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అంటున్నారు. ఎందువలన ఇక ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎందుకు అంత చేస్తానంటే ఇండియాని కాపాడేది ఆ యొక్క ప్రైమ్ మినిస్టర్ యొక్క బాధ్యత అయినది. అందుకని రఫేల్ లాంటి ఆయుధాలను కొంటున్నారు, అందుకని కొన్ని లక్షల కోట్లను ఖర్చు పెడుతున్నారు. మిలిటరీలో ఇండియా చాలా వెల్ అండ్ గుడ్గా స్ట్రాంగ్ గా ఉంటున్నది ఇప్పుడు. ఇది ఒక కింగ్ ఒక మెంటాలిటీ. కింగ్ అనేవాడు ఎందుకు ఆర్మీ ఆ యొక్క కింగ్ వెల్త్ గా ఎందుకున్నా అంటే దేశానికి రేపు కరువు అని వస్తే కింగ్ ఒక ట్రెషర్ నుంచి దేశానికి ఇవ్వాలి.
దేశానికి యుద్ధం అనేది వస్తే కింగ్ ఒక ఆర్మీ ద్వారా దేశాన్ని కాపాడాలి, సైన్యం శత్రువుల దగ్గర నుంచి తన దేశాన్ని రక్షించుకోవాలి. వీటన్నిటికీ కింగ్ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, పవర్ఫుల్గా ఉండాలి. అందువలన ఎప్పుడు కూడా ప్రతి కింగ్ తన వెల్త్ని, తన ఆర్మీని, తన స్ట్రెంగ్త్ని ఎల్లప్పుడూ పెంచుకుంటూ ఉంటాడు. ఏమేన్, ఇది కింగ్ ఒక మెంటాలిటీ. కానీ కొన్ని రాంగ్ డాక్ట్రిన్, తప్పైన ఉపదేశాలు అంటున్నారు కదా, ఈ రాంగ్ డాక్ట్రిన్ అనేది ఎలా వచ్చేసిందంటే, మనము కింగ్స్ అనేవారు ఇలా వెల్ అండ్ గుడ్గా వెల్తీగా ఉండాలని చెప్తే తప్పైన బోధన ఎలా వచ్చేసిందంటే, వెల్తీ అనేది అది గుడ్ కాదు, ఏమంటారు, వెల్త్ అనేది మంచిది కాదు. ఇంకా ఏమంటారు, వెల్త్ మంచిది కాదు అంటున్నారు. ఇంకా ఏమంటారు, ధనము మంచిది కాదు, బంగారం మంచిది కాదు, ఇవన్నీ నష్టము, వేస్ట్, ఇవన్నీ మంచిది కాదు అని చెప్పి ఇక ధనాన్ని, ఇక వెండిని, బంగారాన్ని వద్దు అనుకునే క్రైస్తవులు ఇంకాను ఉన్నారు. ఏమేన్, వెల్తీగా ఉండేదే శాపము. వెల్తీగా ఉండకూడదు, హెల్త్గా ఉండకూడదు, మంచిగా ఉండకూడదు, స్ట్రెంగ్త్గా ఉండకూడదు, ఎప్పుడు వీక్నెస్గా ఉండాలి, ఎప్పుడు మనము జబ్బులతో ఉండాలి. మనం ఎంత జబ్బులతో ఉన్నామో దేవుడు అంతగా మనం ప్రేమిస్తున్నాడు. ఎంతో రాంగ్ డాక్టరీన్ చూడండి. ఎంత దరిద్రులుగా ఉన్నామో దేవుడు అంతగా మన పైన ప్రేమతో ఆయన ఉన్నాడు. ఎందుకు బ్రదర్ మనము వెళ్తూ అవ్వాలి? ప్రభువుని యేసుని చూడండి, ఆయన దరిద్రులుగా వచ్చాడు. ప్రభువుని యేసు చూడండి, ఆయనకి తల వాల్చుకున్న దానికి ఇల్లు కూడా లేదు. ఆయనకి ఇల్లు లేదన్నప్పుడు మనకెందుకు? హలో, ఆయనకి ఇల్లు లేదు, మనకెందుకు ఇల్లు? ఆయనకి ఏమీ లేదు, మనకెందుకు? అది నో, ఆయన కింగ్. ఆయన పిలాతు దగ్గర అంటున్నారు, నువ్వు చెప్పినట్టుగా నేను రాజుని. రాజు ఎట్టండి దరిద్రుగా ఉంటాడు, రాజు ఎట్టండి స్ట్రెంత్ లేకుండా ఉంటారు, రాజు పవర్ఫుల్ గా ఉంటాడండి. ఆయన కింగ్ అని ఆయన డిక్లేర్ చేస్తున్నాడు. ఆయన కింగ్. ఆయన బిడ్డల్ని దరిద్రులుగా చేసేది ఎవరంటే అపవాది. ఆయన పిల్లల్ని, ఆయన టెరిటరీని, ఆయన కాలనీని యూజ్లెస్ గా చేసేది ఎవరంటే అపవాది. అపవాది యూజ్ చేస్తే వెపన్ ఎవరంటే పాస్టర్స్. ప్రీచింగ్, బైబుల్ ద్వారానే ప్రీచింగ్ వస్తున్నది, బైబుల్ ద్వారానే వారికి ప్రొక్లైమ్ చేయబడుతున్నది. సో ఇది విని పీపుల్ ఏమైపోయారంటే, వెండి వద్దు, బంగారం వద్దు, లోకము వద్దు, ఏమీ వద్దు అని లోకంలో ఎంత దరిద్రంగా ఉండాలో ఉంటున్నారో. ఇవన్నీ చూసిన అన్య ప్రజలు ఈ క్రైస్తవం అంటే ఇలా అయిపోతుంటుందా అని చెప్పి క్రైస్తవులకి మంచి పేరు లేకుండా పోయి ఉన్నది. ఏమే, ఒక 1 year ప్రీవియస్గా నేను చెన్నైకి వెళ్ళాను. వాస్తవానికి నేను చెన్నై పర్సనే. నేను ఒక సిటీ బాయ్ని, తెలియకుండా పల్లెటూరుకి వచ్చేస్తాను. ఇక్కడ కొన్ని దినంలో ముందుగా పరిచయకు వచ్చాను. సిటీకి వెళ్ళినప్పుడు గృహము వెళ్తులాడుతున్నాను. ఒక రెంట్కి ఒక హౌస్, నాకు రెంట్ ఇచ్చే ఓనర్స్ అడుగుతున్నారు, మీరు ఏమి ఇచ్చేస్తున్నారు? ఫస్ట్ క్వశ్చన్ నేను చెప్పాను, నేను పాస్టర్. సారీ సార్, పాస్టర్స్ కి గృహం లేదు. హలో, పాస్టర్స్ కి ఇల్లు లేదు. ఏంటండి పాస్టర్స్ ఏం చేస్తారు మిమ్మల్ని? పాస్టర్స్ కి ఎందుకు ఇల్లు లేదంటే, పాస్టర్స్ అంటే మంచి ఒక నేమ్ ప్రపంచంలో లేకుండా చేసింది క్రైస్తవమే, అపవాది చేయలేదు. ఏమీన్, వీరొక రాంగ్ టీచింగ్, ఒక రాంగ్ మెంటాలిటీ, ఒక రాంగ్ గైడ్ లైన్, పీపుల్ నడిపించే విధము, వీరు నడుచుకునే విధము, ఇవన్నీ చూసి క్రిస్టియానిటీకి గృహం కూడా లేదంటున్నారు. ఈవెన్ నేను చర్చికి ఒక ప్లేస్ అడిగితే చర్చ్ కూడా ప్లేస్ లేదంటున్నారు. మీరు ఎవరైనా పోయి చర్చికి ప్లేస్ అడిగి చూడండి, జస్ట్ ఒక ప్రేయర్ మీటింగ్ ప్లేస్ అడిగి చూడండి, చర్చ్ కంటే ఇవ్వరు. ఏమేన్, కానీ వీటన్నిటికీ రీజన్ ఈ యొక్క రాంగ్ టీచింగ్స్, రాంగ్ గైడ్ లైన్. దీని ద్వారానే క్రైస్తవానికి వాల్యూ లేకుండా పోయింది. కానీ బైబిల్ అంటున్నది, ఆయన రాజు అయినాడు, ఆయన బిడ్డలు కూడా రాజులుగానే ఉన్నారు. రాజులుగా ఉన్నామని మాత్రమే కాకుండా ఈ యొక్క రాజు యొక్క మెంటాలిటీని మనం పెంచుకోమంటున్నారు, రాజు యొక్క యాటిట్యూడ్స్ తీసుకొని రావాలంటున్నారు. సో అడవిలో కింగ్ ఎవరంటే లయన్ కింగ్. ఎందుకు లయన్ కింగ్? చీటాస్ ఎంత వేగంగా పోతున్నది, ఎలిఫెంట్ ఎంత బిగ్గా ఉన్నది,
ఎందుకు వీటన్నిటిని కింగ్ అనకుండా లయన్ కింగ్ అంటానంటే లయన్ యొక్క బిహేవియర్ వేరు, లయన్ యొక్క యాటిట్యూడ్ వేరు, లయన్ యొక్క థింకింగ్ వేరు, లయన్ యొక్క థాట్స్ డిఫరెంట్. ఏమేన్ అది లయన్ అంత అందంగా కూడా ఉండదు. ఇంకా చూసారంటే హలో లయన్ అంత షేప్గా ఉండదు, అంత అందంగా ఉండదు, కానీ బుర్ర ఎక్కువ, థింకింగ్ ఎక్కువ. అంత స్పీడ్గా లయన్ పరిగెత్తుదా అంటే పరిగెత్తదు కూడా. దీనికన్నా స్పీడ్గా పరిగెత్తే యానిమల్స్ ఉంది అక్కడ, చీటాస్ ఉన్నది. సరే వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది, నో వెయిట్ కూడా వెయిట్లెస్. ఇది వెయిట్ లేదు, స్పీడ్ లేదు, అందము లేదు, కానీ అడవికి మాత్రం కింగ్ లయన్. రీజన్ ఏంటంటే లయన్ ఒక థాట్స్ వేరు. ఎలిఫెంట్ వచ్చిందంటే అది భయపడదు. ఈరోజు మంచి ఒక డిన్నర్ దొరికింది మనకి. ఏమే ఏ యొక్క అనిమల్స్ వచ్చినా పారిపోదు, భయపడదు. ఎట్ట దాన్ని మనము మన యొక్క ఫుడ్గా మార్చాలి, మన కుటుంబానికి ఇది ఫుడ్గా ఎలా చేయాలి అని చెప్పి అది చాలా స్మార్ట్గా థింక్ చేసి అనిమల్స్ని డిన్నర్గా తీసుకుంటుంది, లంచ్గా తీసుకుంటుంది. ఏమేన్ ఇక థింకింగ్ అనేది మస్ట్. ఈ థింకింగ్కి మనము ఇంకా నేర్చుకోబోతాము. నెక్స్ట్ వీక్ ఇక గివింగ్ టు ద కింగ్, రాజుకి ఇచ్చే గుణం గురించి మనం నేర్చుకోబోతున్నాం. మనం లేచి నిలబెడతాము.